మోగ్లీ సినిమాతో ఫుల్ మీల్స్ ఇవ్వడానికి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి రోషన్ కనకాల సిద్ధమైపోయారు. మరి సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సో ఆల్రెడీ గ్లిమ్స్ కానీ ట్రైలర్స్ కానీ చాలా ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోయినాయి. కొత్తగా ఉంది కంటెంట్ చూస్తుంటే, స్క్రీన్ అంతా కూడా చాలా కొత్తగా కనిపిస్తుంది. అడవుల్లో ఉండడం కానీ లేదంటే ఒక డమ్ అండ్ డఫ్ అమ్మాయితో మీరు చేసే ట్రావెల్ కానీ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఏంటి స్టోరీ ఏ జోనర్లో ఉండబోతుంది? ప్రైమరీగా లవ్ స్టోరీ అండి. కానీ ఒక యాక్షన్ డ్రామా కూడా కేటగరైజ్ చేయొచ్చు. మోగ్లీ గారు ప్రేమలో పడిన తర్వాత వాడి ప్రేమలో ఎవరో వేలొచ్చి పెట్టారు. అండ్ వీడు దాన్ని ఎలా దాటుకుంటాడు, ఆ అడ్డంకిని ఎలా తొలగిస్తాడు అనేది కథ. అండ్ డెఫినెట్గా ఇంకా అంతా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వైవాహర్ష ఉన్నారు, మన తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు. డెఫినెట్గా బండి సరోజ్ గారు ఉన్నారు. ఆయన కూడా చాలా ఇంటెన్స్గా చాలా అద్భుతంగా చేశారు. అందరూ థియేటర్కి వస్తే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని అయితే నమ్ముతున్నాను నేను. సో యా, December 12న థియేటర్స్కి వచ్చి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. సో ప్లీజ్ థియేటర్స్కి వచ్చి చూసేసేయండి. ఈ స్టోరీ విన్నప్పుడు మీకు ఒక కనెక్షన్ పాయింట్ ఉంటుంది కదా, ఒక హార్ట్కి టచ్ అయింది అన్న పాయింట్ ఏమైనా అనిపించిందా? స్టోరీ కొత్తగా ఏమైనా అనిపించింది? ప్రైమరీగా అండి, నాకు ఒక నటుడుగా యాక్ట్ చేయడానికి ఉన్న పొటెన్షియల్ ఉన్న కదండి. అంటే నాకు సందీప్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అలాంటి చాలా సీన్లు రాశాడు నా గురించి. అది చాలా నన్ను ఎక్సైట్ చేసింది. నెక్స్ట్ థింగ్, మోగ్లీ అనే పేరు వినంగానే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే అది మనందరికీ చాలా విన్న పేరు, తెలిసిన పేరు. అండ్ మా నాన్న నన్ను ముద్దుగా మోగ్లీ అని చిన్నప్పటి నుంచి పిలిచేవాడు. సో దాంతో నేను వెంటనే కనెక్ట్ అయిపోయాను. ఎందుకంటే అదేదో మా నాన్న కోరుకునేది నిజం అవుతున్నట్టు అనిపించింది. ఇంకా కథ కూడా చాలా అద్భుతంగా ఉండడంతో ఇంకా వెంటనే ఇదే చేయాలనిపించింది. రోషన్ యాక్టర్ అవ్వకపోతే ఏమై ఉండేవాడు? ఏమన్నా అవ్వాలనిపించిందా? ఎలా పుష్ చేశారు ఇందులోకి? మీకు సపోర్ట్ ఎలా ఉంది? మీరు అవుతారు, నేను హీరో అవ్వాలనగానే ఇంట్లో ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంది? సపోర్ట్ ఎలా ఉంది? సో చిన్నప్పటి నుంచి యాక్టర్ తప్పితే ఇంకేం లేదండి. అదొక్కటే ఆలోచన ఉండింది. సపోర్ట్ అంటారా, నాకు మా తాతగారు యాక్టింగ్ నేర్పించేవాళ్ళు. సో ఆయన నాలెడ్జ్ నాకు, ఆయన క్లాసెస్ తీసుకున్నారు యాక్టింగ్ గురించి. మా అమ్మ మా నాన్న వాళ్ళకి చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్, మా నాన్న యాక్టింగ్ నేర్పించడం కానీ, మా అమ్మ మాట్లాడడం కానీ, ఇంకా మిగతావన్నీ నేర్పించడం కానీ, వీటితో నాకు వాళ్ళ సపోర్ట్ 100% ఉండిందండి. మిగతాది ఇంకా నేను చేసుకోవడం తప్పితే ఇంకేం ఉండదండి. చాలామంది అంటూ ఉంటారు మనకి ఉండడం వల్ల అది ఉండొచ్చు ఇది ఉండొచ్చు అంటూ ఉంటారు. అదంతా కంప్లీట్ నిజం కాదంటాను నేను. ఎందుకంటే ఫైనల్గా పిక్చర్ పడిన తర్వాత చేయాల్సింది నేనే. నేను చేయకపోతే ఆడియన్స్ ఎలా ఉంటున్నారో మనకు తెలుసు. అండ్ నా 100% ప్రయత్నం అయితే పెట్టానండి. 25 ఇయర్స్ అబ్బాయి ఆల్రెడీ 2 మూవీస్ చేస్తున్నాడు, హీరోగా వచ్చాడు, బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు. సో ఫస్ట్ టైం మమ్మీ అంటే మీరు స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు మమ్మీతో పాటు అందరూ షాక్. ఎందుకు అంటే ఇంత చిన్న వయసులో అలా మాట్లాడే తీరు కానీ చాలా అంటే ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడడం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ త్రూ అండి. అంటే లైక్ చాలానే ఎక్స్పీరియన్సెస్ జరిగాయి, చాలా చూసాము. అండ్ మొట్టమొదటిగా మన పెంపకమే మనం బయట ప్రదర్శిస్తామని నమ్ముతున్నాను. ఒక రకంగా నన్ను ఇంట్లో చాలా మంచిగా పెంచారు, విలువలతో పెంచారని నమ్ముతున్నాను. అమ్మ నాన్న ఇద్దరు దాంట్లో అయితే నన్ను ఎక్కడ వెడకడలేదు. వాళ్ళ సపోర్టు ఈ విలువలు నేర్పించడానికి అయితే 100% ఉండింది. సో అది మాత్రం వాళ్ళకే ఇవ్వాలండి క్రెడిట్. సో యాజ్ ఎ యాక్టర్గా ఇలాంటి క్యారెక్టర్ నేను చెయ్యాలి అని చాలామందికి ఉంటుంది. సో మీకు ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు, రెండో సినిమా ఇది. సో ఇంకా రాబోయే సినిమాల్లో ఇలాంటి క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది, లైక్ పోలీస్ క్యారెక్టర్ కానీ ఇంకా ఏదైనా. యాక్టర్ అంటే అన్నీ చేయాలి, కానీ కొంతమందికి ఉంటుంది నేను ఇది చెయ్యాలి అని. సో ఏమన్నా ఉందా అలాంటిది ప్రస్తుతానికి లేదండి. ఎందుకంటే నా మైండ్ సెట్ ఎలా ఉంది అంటే, సినిమా థియేటర్లోకి వచ్చి 2.5 గంటలు లేకపోతే ఎంత డ్యూరేషన్ ఉంటే అంత డ్యూరేషను ఆడియన్స్ ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలి. దాంట్లో నా స్వార్థం నాకు ఉంది. అంటే యాజ్ నటుడిగా నేను ఏం చేయగలుగుతాను అనేది బయట పెట్టుకోవాలి. సో అలా చూసుకుంటే ఒక యాక్షన్ డ్రామా కానీ, ఎమోషనల్ సబ్జెక్టులు అలాంటివి నాకు ఇష్టం. ఎందుకంటే యాజ్ యాక్టర్గా నా పొటెన్షియల్ ఏంటనేది అక్కడే బయటపడుతుంది. మీ కట్అవుట్ చూస్తే చాలా హైట్ ఉన్నారు. ఫైట్స్ చేసేటప్పుడు కానీ డ్యాన్స్ చేసేటప్పుడు కానీ కొన్ని సార్లు ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఏమన్నా ఇబ్బంది పడ్డారా షూటింగ్ టైంలో? యాక్షన్ సన్నివేశాల్లో కానీ, ఏదన్నా చేస్తున్నప్పుడు రొమాంటిక్ సన్నివేశాల్లో కానీ ఏమన్నా ఇబ్బంది అనిపించింది? యాక్షన్ సన్నివేశాల్లో కొన్ని అంటే ఇబ్బంది కాదండి. ఎందుకంటే చాలా ఇష్టపడి చేశాం కాబట్టి దాన్ని ఇబ్బంది అనను. బట్ రంపచోడవరంలో అలా ఫైట్ చేస్తున్నప్పుడు కాలు ఇలా బెనికిపోయింది. ఇంకా 5 రోజులు దాంతోనే చేయాల్సి వచ్చింది. 5 రోజుకల్లా వాటర్ ఫైట్ ఒకటి, రెయిన్ స్టార్ట్ అయింది, జ్వరం వచ్చేసింది, 103 ఫీవర్ వచ్చింది.
ఇంకా ఒకటే ఏంటంటే నేనున్న పొజిషన్‌కి నేను ఇంకెవరిని లేదు షూటింగ్ ఆపేసుకుందాం అని అయితే చెప్పలేను. అండ్ సినిమా పైన ఉన్న పిచ్చితో అదే ఫీవర్‌తో 4 రోజులు షూటింగ్ పూర్తి చేసుకొని తర్వాత క్లోజ్ చేసాం. సో, అలాంటి సందర్భాలు ఎదుర్కొన్నానండి. ఓకే. రోషన్ గురించి ఒక తెలియని ఏదన్నా చెప్తారా? ఏదన్నా హిడెన్ టాలెంట్ గాని, ఏదన్నా రోషన్ ఇప్పటి వరకు బయట చూసింది గాని, బ్యాక్ ఎండ్‌లో చూసింది చాలా ఉంటాయి. సో, అట్‌లీస్ట్ ఒక చెల్లితో ఏమన్నా కొంచెం చిన్న చిన్న స్వీట్ మెమోరీస్ ఏమన్నా ఉన్నాయా? స్వీట్ మెమరీస్ అంటారండి. నేను మా చెల్లి దాన్ని దాన్ని ఇరిటేట్ చేయడం నాకు చాలా ఇష్టం. ఒక అన్నగా నాకు తెలిసి అది నా హక్కు. దాన్ని ఊరికే అలా కెలుకుతుంటాను. సో, అలాంటి మెమరీస్ చాలా ఉన్నాయండి. చెల్లి ఎలా ఎలా చెల్లి ఎప్పుడు చాలా సపోర్ట్‌గా ఉంటదండి. అండ్ అది యాక్చువల్‌గా అయితే చాలా సెన్సిబుల్. దానికి సినిమాలో చాలా సినిమాలు చూస్తుంటది. సినిమాలంటే దానికి చాలా ఇష్టం. దానికి చాలా నాలెడ్జ్ ఉంది సినిమాల పైన. అంటే నాకే అబ్బా! బానే చూస్తున్నావు, బానే తెలుసుకున్నావే అనిపించే లెవెల్‌లో అది బాగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటుందది. ఫైనల్‌గా 'మోగ్లీ' గురించి ఏం చెప్తారు? ఎందుకు చూడాలి 'మోగ్లీ' సినిమా? మోగ్లీ అనే క్యారెక్టర్ డెఫినెట్‌గా మనం అందరం రిలేట్ అవుతాం. ఎందుకంటే మోగ్లీ అనేవాడు ఒక అనాథ. వాడికి అందరినీ కలుపుకోవాలి అనే ఒక ఆశ ఉంటది. అండ్ దాని ప్రాసెస్‌లో వాడు ఏంటి, వాడి జర్నీ ఏంటి, వాడికి ఒక ప్రేమ దొరికింది. దాని మధ్యలో ఒక అడ్డంకొచ్చింది. మన లైఫ్‌లో మనకి అడ్డంకులు వస్తూనే ఉంటాయి. ఆ టైంలో వీడు ఏం చేశాడు, వీడు ఎలా బయటకు పడ్డాడు అనే క్యారెక్టర్ డెఫినెట్‌గా అందరూ రిలేట్ అవుతారు. సో, మీరందరూ థియేటర్స్‌కి వచ్చి దాన్ని చూస్తే ఎంజాయ్ చేస్తారని అయితే నమ్ముతున్నాను. సో, డిసెంబర్ 12న సినిమా థియేటర్స్‌కి వచ్చి చూసేసేయండి.